ఉద్యమకారులను చూడాలంటే ఈ రోజు ఈ వేదిక ద్వారా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళు ఆ రోజు గ్రామ గ్రామాన పల్లె పల్లెన పట్ట పట్టణ ఇది నా ఆత్మగౌరవం, నా తెలంగాణ, నా చావా పక్క అన్నట్టు కూడా కొట్టాన్న వీరులు వీళ్ళందరూ కూడా కాదా? ఇక్కడ వచ్చిన వారందరూ కూడా కాదా? కొందరు వారి ఒక భవిష్యత్తుని కోల్పోయినారు, కొందరు వారి ఒక కొడుకును కూడా అమలు చేసే సందర్భాలు ఉన్నాయి. ఎవరి గురించి చేసినాము? మన రాష్ట్రం గురించి చేస్తాం. దానికన్నా ముందు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా వాస్తవానికి ఇప్పటిదాకా చెప్పిన ప్రొఫెసర్ గారు వాస్తవాలు చెప్పారు. ఉద్యమకారుల అన్యాయం జరుగుతుంది ఈ రాజకీయ పార్టీల ద్వారా. ఉద్యమకారుల ఉనికిని పోగొట్టద్దు, ఉద్యమకారుల ఒక భవిష్యత్తు గురించి ఒక సంఘం ఉండాలని చీమసీనన్న నిర్మించినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్నతో మేమందరం కూడా కోఆర్డినేషన్ రాజకీయ పార్టీలో ఏదైనా ఉండొచ్చు మేము, కానీ ఉద్యమకారుల ఫోరం నుంచి సీనన్న ద్వారా మేము ఎప్పుడు ఎమ్మడున్నాం. అదేవిధంగా దిలీప్ అన్న కూడా వాస్తవాన్ని కూడా అన్న చేసే సేవలు గొప్ప ఉద్యమం నుంచి కూడా రాష్ట్రం గురించి కూడా. అదేవిధంగా మా పుట్టం పురుషోత్తమ అన్న, శోభరెడ్డి అన్న, అమ్మ, ఇక్కడ చాలా మంది, మా సత్యమామ ఉంటారు సినిమా యాక్టర్, ఆ తర్వాత మా మనమ్మ ఉన్నారు ఉప్పల్. అంటే మొగోళ్ళని పోలీసు వాళ్ళు కూడా కొడితే నన్ను కొడితే కొట్టు అని ముందుండి లాఠీ దెబ్బలు తిన్నా మా అందరు కూడా ఒక్కరు కూడా ఇక్కడ మొగాలు చూస్తే అందరు కూడా ఆ బాధలు పడ్డవారిని. ఎవరి గురించి పడ్డాం? మన రాష్ట్రం గురించి పడ్డాం, మన భవిష్యత్తు గురించి పడ్డాం కదా. భవిష్యత్తు గురించే పడ్డాం కదా. నా తెలంగాణ రాష్ట్రం వస్తే నా ఆత్మగౌరవంతో మొత్త నా నిధులు, నా నిమిషాలు, నా నీరు నా ఇంటికి వస్తే నా పిల్లలకి ఉద్యోగం వస్తుంది, గౌరవంగా నేను బతా అని తీసుకొచ్చిన తెలంగాణ. అవునా కదా? దాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ఏమైతుంది? ఎవరి చేతిలో పోతుంది? ఎవరి దగ్గర ఉంది? దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నాయి, దుర్మార్గమైన పరిపాలన ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ పదుల గురించి కేవలం వాళ్ళ రాజకీయ పార్టీలో రాత్రి పోయి ఢిల్లీలో పోయి కొనుకొచ్చుకొని రాష్ట్ర మంత్రులైన మేము ఎందుకు సిగ్గనిపిస్తుంది. మేము చనిపోయిన మా పిల్లలు అమరులైనరు, వాళ్ళ ప్రాణాలు తాళ చేసిరు. వీళ్ళ జైళ్ళ గురించా? వీళ్ళ ముఖ్యమంత్రుల గురించా? వీళ్ళ మంత్రుల గురించా మనం ప్రాణత్యాగాలు చేసింది? కాదు కదా, కాదు కదా. ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం సర్వ రాష్ట్రం అవుతుంది, సామాజిక రాష్ట్రం అవుతుంది, పేదరికం లేని రాష్ట్రం అవుతుందని త్యాగాలు చేస్తారు వీరు అమరు. ఒకసారి ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కానీ కెమెరాలు కానీ ఇక్కడ వచ్చిన వారి ప్రతి ఒక్కరిలో చూడొచ్చు. వారి ఉద్యమంలో రాష్ట్రం సాధించడంలో ఒక్కొక్కరు ఒక నష్టపోయిన వారు, ఒకరు వారు ఆర్థికంగా నష్టపోయిన వారు, ఒకరు వారి భవిష్యత్తు నష్టపోయిన వారు, ఒకరు వారి సొంత కొడుకులు కూడా ఈ ఉద్యమానికి ప్రాణాలు ఇచ్చిన సందర్భంలో ఇలా ఆ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు పదే వచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి. రాష్ట్రం తీసుకొచ్చిన వారిని, రాష్ట్రం ముందు వస్తున్న కొట్లాడే వారిని, రాష్ట్రంలో వచ్చే ఫలితాలు మాకు ఇవ్వండి, రాష్ట్రం తీసుకొచ్చిన దాంట్లో మా భాగస్వామ్యం ఉంది, మమ్మల్ని గమనించండి, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని గౌరవించండి అని అడుక్కునే పరిస్థితి ఈ రోజు నేను వాస్తవాన్ని కూడా చెప్తున్నాం. ఈ రేవంత్ రెడ్డిని అడిగినా 250 గజాలు ఇవ్వమని. ఆయనే కదా ఉద్యమకారులని వాడుకోవడానికి, ఉద్యమకారులకు ఐకట్యం విడగొట్టడానికి 250 గజాలు అడిగింది. మనం అడిగినాం. మా అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా వాటా మనం తీసుకుంటాం అనుకుంటాం. లాగా మా ఉద్యమకారులు అంటే మీకు తెలియదా? మీరు ఇవ్వాల్సిన ధర్మం మీకు లేదా? పరిపాలన చేస్తున్నాం, ఈ రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రి ఉన్నాం, ఎవరు వచ్చింది వాళ్ళు వచ్చి ముందు వరుసలో ఉన్న కుటుంబాలు, ఆ కుటుంబాలకు నేను న్యాయం చేయాలని ఇంత ఉన్నత జ్ఞానం లేనివని ప్రజలకు సంక్షేమం ఏమి ఇస్తావు, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతావు కదా? ప్రశ్నించాలి కదా. మనం చల్లగా ఉంటే ఉద్యమాన్ని మరొక పెట్టాలి. కాబట్టి ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు మనకు న్యాయం చెయ్యవని చెప్పడానికి 12 సంవత్సరాలు గడిచిపోయిందా లేదా? చేస్తాయి ప్రభుత్వాలు మనకు న్యాయం ఉద్యమకారులకు. ఉదాహరణకు చెప్తా. మంచిగా మనం ఏం చేస్తాము, దావతీలో అయితే ఏం చేస్తాం, మన ఇంట్లో మంచిగా బిర్యానీకి రేటు ఉంటాం కదా. వండాక ఏం చేస్తాం? దుర్మార్గం మన మనసులో మన దగ్గర ఉన్న కులం కూడా వచ్చిలోకి పెడతాం. కుక్క గిక్కలు
నష్టాలైనవి, మన లాఠీ దెబ్బలని, మన పోలీస్ కేసులని, రాష్ట్రం ఏర్పడు ఉద్యమానికి రాష్ట్రానికి తీసుకొచ్చడానికి సంబంధం లేని వాడు, రాష్ట్రం గురించి ఏ రోజైనా జయ తెలంగాణ అన్నవాడా, రాష్ట్రం గురించి ముందు వరుసలో నడిచినవాడా కాదు కదా. నిన్నటి నిన్న ఎంత గౌరవం సీమన్న సీనన్న నిలిపన్న వాడు తేజస్వి వస్తున్నట, వాడు పాకిస్తాన్ తో పడుతాడు, మన చనిపోయిన అమర్లని కూడా కించపరుస్తాడు. ఒక పార్టీలో ఉండి, జాతీయ పార్టీలో ఉండి నువ్వు అనడానికి ఎంత ధైర్యం ఉన్నా నీకు? నా రాష్ట్రం తీసుకొచ్చిన నా పిల్లలు అమరులైనారు, ఎంతమంది కేసులు అయినాయి, వచ్చిన రాష్ట్రం మీద అంత నికాస్గా ఎంత చెడ్డగా మాట్లాడతాడు అంటే వాడిని ఖండించే వాళ్ళు లేరు. 8 మంది కాంగ్రెస్ నుంచి 8 ఉన్నారు, బీజేపీ నుంచి 8 ఎంపీలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఆడే నిలదీయరా, వాళ్ళు అడగరా, అరే ఏ ఉద్దేశంతో రాను తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పాకిస్తాన్తో పోలుతావు, ఉగ్రవాదులతో పోలుతావు ఉద్యమకారులని, ఎంత ధైర్యం రాని కానీ అడిగే ధైర్యం కూడా మన కేవలం వాళ్ళ పదవులు. నేను చూసిన కిషన్ రెడ్డి కూడా, నేను పేర్లు చెప్పదలుచుకునే పాటలు కానీ ఇంత వీళ్ళ గురించి మనం కొట్లాడేది, వీళ్ళ గురించి మనం ప్రాణాలు ఇచ్చినది, వీళ్ళ గురించి వీళ్ళ సీట్ల గురించి మనం కష్టపడి పోలీస్ కేసులు వేసుకుంది కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు నేను చూస్తున్న జిల్లాల నుంచి వచ్చినారు, గ్రామాల నుంచి వచ్చినారు. మనం కొత్త పార్టీ పెట్టే వాళ్ళ దగ్గర కూడా ఇంత జనాభా లేరు. మీ అందరూ కూడా ఆత్మగౌరవం నుంచి వచ్చినారు. ఎవరు కూడా బస్ పెట్టలే, కార్ పెట్టలే, ట్రాన్స్పోర్ట్ కి ఇయ్యలే, పువ్వు పెడతారని కూడా చెప్పలే. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి మేము కష్టపడ్డాం, మా కష్టం ఉంది. ఈ రాష్ట్రం వచ్చిన ఉద్దేశం వేరేది. పరిపాలనలో పూర్తిగా విస్మరించినారు, రాష్ట్రాన్ని బస్సు పట్టిస్తున్నారు. మరొకసారి మనందరం ముందు పోదాం, మన హక్కులు తీసుకొచ్చిన తెలంగాణని మళ్ళా మనమే రిపేరింగ్ చేసుకుందాం, మనమే సంక్షేమం చేద్దాం అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి విషయాలు ఏం చెప్తారో ఇందామని వచ్చినారు కదా. కాబట్టి నాకు తెలిసింది చిన్నవాడిని అంటే 52 సంవత్సరాలు ఉన్న చిన్నవాడిని ఏం కాదు నాకు పిల్లలు. కానీ మీ వయసులో ఇక్కడ చూస్తున్నాను 67 అప్పటి నుంచి ఉద్యమం చేసిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఈ స్టేజ్ లో కూర్చోవాలంటే కూడా మాకు సిగ్గు అనిపించింది. అరే అంత పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని గౌరవించుకోవాలని. కానీ మాట్లాడేవాడు కొద్దిగా ఉండాలి, చెప్పేవాడు కొద్దిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి ఈ రోజు మీ అందరూ కూడా 2 విషయాలు పెడుతున్నాం. మీరు దానికి మీ చప్పట్లతో చేతనంతో నాకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా. ఈ రోజు సీనన్నని మేము అందరం అడుగుతున్నాం. సీనన్నను ఉద్యమకారుల వేదిక పెట్టాం. నిజంగా ఉద్యమకారుల గురించి నువ్వు పోరాడేది వాడు అయితే ఈ రోజే 1కి 10 సార్లు 15 సంవత్సరాలు అయింది. నువ్వు వివిధ రాజకీయ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులు కూడా కలిసి అడుక్కున్నాం. అరే మా ఉద్యమకారులకు న్యాయం చేయండి, ఒక ట్రస్ట్ పెట్టండి, ఒక కమిటీ వేయండి, ఆ తర్వాత ఉద్యమకారులకు ఒక పిచ్చి తీయండి. ఏ రోజు కూడా ఏ ఉద్యమకారుల నుంచి పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు వాస్తవానికి మా అడ్వకేట్ సార్ చెప్పినట్టు వాళ్ళు ఉద్యమకారులు కాదు, పెట్టుబడిదారులు. వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో పోతారు, 100 కోట్లు రాత్రి ఇచ్చేస్తారు, వాడు మంత్రి అవుతాడు. వాడు నీ గురించి నా గురించి ఎందుకు మాట్లాడతాడు? మనకిచ్చే ట్యాక్స్ మీద ప్రభుత్వాలు నడుస్తాయి. ఆ ప్రభుత్వాల్లో ఆ డబ్బులు దోచుకోవడానికి వీళ్ళు ఎగబడతారు. కాబట్టి అన్న ఆ ప్రభుత్వంలో మనం పెట్టుకుందాం. ఇదే తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు చరిత్ర సృష్టిస్తాం, చరిత్ర సృష్టించినారు, మరొక చరిత్ర సృష్టిస్తారు. రాజకీయ పార్టీగా ఆవిర్భవించాలి. దీనికి ఎంతమంది ఏకీభవించి చప్పట్లు పడుతున్నారు? ఉద్యమకారుల ఐక్యతను తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాణాలు ఫలించిన వారందరూ కూడా ఎమ్మెల్యేలుగా కాన్సెప్ట్ పెడతాం. మొదటిగా వారికి అవకాశం ఇద్దాం. కేసులైన వారిని, నష్టపోయిన వారిని ఆ నియోజకవర్గంలో వీరిని ప్రతిపాదిద్దాం. ప్రజల దగ్గరికి పోదాం. మీ గురించి కదా, రాష్ట్రం గురించి కదా నా కొడుకును కొడుకుంటున్నా, రాష్ట్రం గురించి కదా పోలీస్ స్టేషన్ కి పోయినా అని చెప్పి ఓట్లు అడుగుదాం. మీ తరఫు నుంచి రాజకీయ పార్టీని ఆవిర్భవించండి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతిస్తారు. దీంట్లోనే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, సర్పంచ్లు అవుతారు, చైర్మన్ అవుతారు. కారా మీరు? మీకు అర్హత లేదా? మన సైలెన్స్ ఉన్నారు, గట్టిగా చెప్పండి. టీవీ వాడకుండా సీఎం రేవంత్ రెడ్డి తెలియాలి. అరే మనం ఇయ్యకపోతే మనకి ఇది నీళ్ళు తెస్తున్నారు ఉద్యమకారులు. వర్షాలు అడిగి మనం ఏం పట్టించుకోలేదు. రేపు ఉద్యమకారులు పెట్టిందంటే మొన్న చూసినాం ఏది సర్పంచ్ ఎలక్షన్ లో ఆయన బాగా ఫెయిల్ అయ్యింది. రేపు వచ్చే జిహెచ్ఎంసీలో కానీ రాబోయే 2029లో ఎలక్షన్ అయినా సరే ఉద్యమకారుల తరఫు నుంచి రాజకీయ పార్టీగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంపీలను చేస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళని చైర్మన్లు చేస్తాం. దీనికి ఎంతమంది సపోర్ట్ చేసి జై తెలంగాణ, జై తెలంగాణ. కాబట్టి ఐక్యత వాస్తవానికి కూడా రాజకీయ పార్టీలు పెట్టుబడిదారులు కదా. మన దాంట్లో కూడా ఎండు దొంగలు ఉంటారు, మన దాంట్లో కూడా ఆశపరులు ఉంటారు, మన దాంట్లో కూడా వెనుకడుదారులు ఉంటారు. వాళ్ళ ద్వారా వివిధ సంఘాలు పెట్టిస్తారు. మేము చూస్తున్నాం. పాపం ఆయన ఒక డాక్టర్, ఒక ప్రొఫెసర్ డాక్టర్. ఆయనకి ఏం అవసరం? ఆయన ఇంటికాడ కూర్చున్నా కూడా గవర్నమెంట్ డాక్టర్, ఇంట్లో కూర్చోవచ్చు కాదు. నా ఆత్మగౌరవం ఉన్నారు. అందరం సైలెంట్ ఉంటే కానీ ముందు వరుసలు ఉంటే మేము మొన్న కూడా చెప్పాం. అన్న నేను ముట్టుకోవాలంటే ఫస్ట్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఓ లోపల ఉన్నాడు, పుట్టలు ఉన్నాడు, నేను తిరిగి అన్నాడు. నీ దగ్గరికి ఎవరైనా రావాలంటే మేమందరం కూడా మీకు ముందు వరుసలు ఉంటాం. మేమందరం కూడా
సమయం ఇవ్వకపోవచ్చు, కానీ మీరు సమయం నుంచి ముందుకు తీసుకెళ్తున్నారు. ఉద్యమకారులు మీ ఒక్కరి నుంచి కాదు, మీ ఇంటి గురించి కొట్లాడతలేరు, ఆ ఇంటి గురించి కొట్లాడుతున్నారు. సింహ అవసరం ఇంతమంది వివిధ జిల్లాల నుంచి వచ్చినారు. వీడు ఎంత మంది ఉన్నారో బయట ఇంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు. చాలా చిన్నగా అయింది. కాబట్టి మీ ద్వారా ఈ సభ మూలంగా దిలీపన్న మీ అందరితో కూడా ఒక రిక్వెస్ట్, ఉద్యమకారుల నుంచి ఒక రాజకీయ పార్టీగా ఏర్పడాలి. డైమండ్ తోనే కోసినట్టు రాజకీయ వ్యవస్థ నుంచి రాజకీయంగా కోస్తాడు. మనం కూడా రాజకీయ పార్టీగా ఆవిర్భవించాలి. నుంచి ఎవరెవరు ఆశావాదున్నారు, ముఖ్యంగా అమరుల కుటుంబం, ముఖ్యంగా ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారో ఆర్థికంగా అన్ని విధాలు ఉన్నారు, వారిని ఆ నియోజకవర్గంలో ముందు వరుసలో పెట్టి నడవండి. మేము పూర్తిగా మద్దతు ఇస్తాం. నిన్న ఎంపీ గారు ఇచ్చిన చేతశాస్త్రి గారు ఇచ్చినా కూడా మీరందరూ ఖండించాలి. మీరు నాకు తెలిసి ఇవ్వాలన్న రేపన్నా మీ నియోజకవర్గాలలో దృష్టి బొమ్మ తలగబెట్టండి. ఇంకోసారి తెలంగాణ గురించి, తెలంగాణ త్యాగుల గురించి, అమరుల గురించి తప్పు మాట్లాడితే మా చెప్పులు దండేసి, మీ మెడలు దండేసి దృష్టి బొమ్మ తలగబెట్టాం బిడ్డ. కాబట్టి ఇంకా ఉద్యమకారులను బతుకున్నాం, చనిపోయిన వాళ్ళు అమరులైనరు, బతికిన వాళ్ళం కూడా ఏ దానికి కూడా ఎంతో పోలేదు. మా తెలంగాణ గురించి మాట్లాడితే బాగుండదు. రేపు రాజకీయ పార్టీలో కూడా మనం కూడా మన సత్తా చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సీనానికి ధన్యవాదాలు.